కొన్నిసార్లు జంతువులు మనుషులకి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాయి. అవి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్త పడలేదంటే అక్కడతో కహాని కథం. సర్ప్రైజ్ అంటే ఏంటో అనుకుంటున్నారేమో. కొన్నిసార్లు మనం ఉన్న చోటికి అవి వస్తాయని మనం ఊహించాం, కానీ అక్కడ ఉంటాయి అవి. మరికొన్నిసార్లు అయితే వాటిని మనం చూసినా అవి ప్రశాంతంగా ఉన్నాయనుకుంటాం, సడన్ గా వైలెంట్ గా మారిపోతాయి. ఇక్కడ షెల్టర్ లోపల ఉన్నటువంటి గేదెని ఒక్కడే తోడుతో కట్టేసి బయటికి తీసుకువెళ్దాం అనుకున్నాడు. అయితే లోపలికి వచ్చిన తర్వాత సీన్ వేరైపోయింది. ఏమాత్రం ఊహించిన విధంగా అది రివర్స్ అయింది. మనోడికి ఒక్కసారిగా చుక్కల పట్టపగలే కనిపించేశాయి, అది కూడా షెల్టర్ లోపలే. ఎవరైనా సరే ఈ వీడియోను మొదటిసారి చూస్తూ ఉంటే ఈ బండి మీద వెళ్లే వాళ్ళు ఇద్దరు దొంగలేమో, రాత్రి సమయంలో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో అనుకుంటారు. కానీ కాదు. అసలు మ్యాటర్ ఏమిటంటే వీళ్ళు రాత్రి సమయంలో రోడ్డు మీద వెళ్తూ ఉండగా సడన్ గా ఒక సింహం కనిపించింది. లిఫ్ట్ కోసం నుంచున్న మాదిరిగా రోడ్డు మధ్యలో ఉంది. దాన్ని చూసి ఇద్దరు పరుగే పరుగు. అక్కడే ఉన్నటువంటి కుక్క కూడా అదంతా గమనించి వీళ్ళకంటే ముందుగా మనం పరుగు తీయాలి, లేదంటే మన పని అయిపోద్దని వాళ్ళకంటే ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. అసలే రాత్రి సమయం, వెళ్లేవాడు వెళ్లకుండా ఏనుగు కనిపించింది కదా అని దాని దగ్గరకంటే వెళ్ళే కార్ని స్లో చేస్తే అది ఏమనుకుంటుంది, దాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చారేమని అది భయపడి ఒక్కసారిగా రివర్స్ అయింది. ఈమెను చూసి ఏంటి ఈమె సర్కస్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, అది వాస్తవం కాదు. వాస్తవం ఏమిటంటే ఆమెకే తెలియకుండా ఒక గెస్ట్ వాళ్ళ ఇంట్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంది. ఆ గెస్ట్ ని చూసి ఈమె భయపడింది. ఎవరో గెస్ట్ తెలుసా? ఏమండో గెస్ట్ గారు, మీ ఎంట్రీ కోసం ఆమెతో పాటుగా మేము కూడా వెయిట్ చేస్తున్నాం, త్వరగా వచ్చేయండి. జనవరి 2025 పాకిస్తాన్లోని లాహోర్లో ఒక సింహం వీధుల్లోకి వచ్చేసి చాలాసేపు తిరుగుతూనే ఉంది. సింహం దెబ్బకి అందరూ భయంతో వణికిపోయారు. ఇది ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. వెంటనే తలుపులు వేసేయడంతో బయటే తిరుగుతూ ఉండిపోయింది. కొంతసేపటికి ఈ విషయం ఫారెస్ట్ అఫీషియల్స్ కి తెలిసి ఎవరికి ఏ హాని జరగకముందే సింహాన్ని పట్టుకుని తీసుకుపోయారు. మనందరికీ తెలిసిన విషయమే, మనుషుల మధ్యలోకి జంతువులు వస్తే వాటిని పట్టుకుని అడవుల్లోకి తీసుకువెళ్లి వదులుతారు. అయితే వాటిని ఎలా విడిచిపెడతారో ఈ వీడియో క్లిప్ ని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఒక క్రూరమైన జంతువు మీ వెహికల్లోకి ఎక్కేసి బయటికి రానందనుకోండి, ఈ టెక్నిక్ వాడితే దానికంతటా అదే బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక కపుల్ వాళ్ళ బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక ఎలుకబండి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ వీడియో క్లిప్ ని చూసిన తర్వాత చీమలు కూడా తెలివైనవి అని అందరూ ఒప్పుకుంటారు. వీడియోలో కనిపిస్తున్న ఆబ్జెక్ట్ ని అక్కడ ఉన్నటువంటి పజిల్స్ దాటుకుని బయటికి తీసుకువెళ్లడమే వీళ్ళ టార్గెట్. చీమలకి ఎక్కడైనా సరే తినే పదార్థం దొరికితే ఏది ఏమైనా సరే ఆ పదార్థాన్ని అవి ఉండే ప్లేస్ కి తీసుకువెళ్ళిపోవాలి. పారిపోతే పరువు పోతుందనుకున్నాడు, అందుకే రిస్క్ చేశాడు. సరదాగా ఉంటుందని కొంతమంది మంచు పడే ప్రాంతాల్లో తిరగడానికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఎలుగుబంటిలతో పాటుగా కొన్నిసార్లు దుప్పి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎలుగుబంటి కనిపిస్తే మనం ఎలాగో పారిపోతాం. అయితే దుప్పి కనిపించినా సరే దానికి అంటపడకుండా ఉండాలి, అవి తొక్కుకుండా పోతుంది కాబట్టి. మీకు ఈ విషయం తెలుసా? జంతువులకు కూడా టోల్ ట్యాక్స్ కట్టాలి, కట్టకపోతే అవి వెళ్ళనివ్వవు. నమ్మట్లేదా? ఎక్కడ చూడండి.
జూలో జంతువులకి ఆహారం తినిపిద్దామని ఈమె కొంత ఆహారం తీసుకుపోయింది. ముందర చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అయింది. స్లోగా రకరకాల ఎక్స్ప్రెషన్స్ లోకి తన ఫేస్ మారిపోయింది. ఈ వీడియో క్లిప్ ని పూర్తిగా చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది, ఏంటి ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది ఈమె అని. Okay. Pet him. Pet him. No. Hurry and pet him. Bye. Goodbye. They're nice boys. No. They're nice boys. ఒక్కొక్కసారి కోతులు ఎత్తైన ప్రదేశం నుంచి జంప్ చేస్తూ ఉంటాయి. అది మనం చాలా సార్లు గమనించాం. ఇక్కడ కూడా ఒక కోతి పైన నుంచి జంప్ చేసింది ఒక కార్ మీదకి జంప్ చేసిన దాకా ఉండి కార్కి ఉన్న పైన అద్దం బద్దలయ్యి కోతి డైరెక్ట్ గా కార్ లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం తేలినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కారు ఓనర్కి మాత్రం పెద్ద లాసే. ఈ అంకుల్ ఉన్నవాడు తిన్నగా ఉండకుండా కోతిని ఆటపట్టిద్దామని తినేసినటువంటి పుచ్చకాయ ముక్కని ఇచ్చాడు. దానికి అర్థం అవుతుంది కదా. అంతే, జస్ట్ మిస్. అంకుల్ పెంకు పీకేసేది. జాగ్రత్తగా నీటిలోకి వెళ్ళిపోవడం వల్ల తప్పించుకోగలిగాడు. ఈ అంకుల్ చేసిన ఒక్క తేట పనికి కోతికి కోపం వచ్చి మనోడని దొరకలేదు, మిగతా వాళ్ళ మీద పడడానికి ప్రయత్నించింది. ఇప్పటి వరకు రైనోస్ మనుషులపైన దాడి చేయడానికి ప్రయత్నించిన ఎన్నో సంఘటనలు చూసాం. దాంతో మనకు ఒకటి అర్థమైంది, రైనో అనేది ఒక ప్రమాదకరమైన జంతువు. అయితే ఈ వీడియో క్లిప్ ని చూసిన తర్వాత మనం మన అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకునే అవకాశం ఉంటుంది. రైనోస్ కూడా వాటికి ప్రమాదం అని అనిపిస్తేనే మనుషులపైన దాడి చేస్తుంది. ఒక బైకర్ జంగిల్లో రైడింగ్ వచ్చాడు. ఒక జిరాఫీకి అతని బైక్ నచ్చేసింది. అంతే, బైక్ ఎక్కేసింది. చూడడానికి అల్పాకా బొచ్చుతో మంచి క్యూట్ గా ఉంటుంది. ఒకవేళ ఆ బొచ్చు తీసేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. అల్పాకా కాస్త జింక మాదిరిగా కనిపిస్తుంది కదా. సెప్టెంబర్ 2024 ఒక అమెరికన్ డెలివరీ బాయ్ తను ఒక డెలివరీని ఇవ్వడం కోసం ఒక ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఒక జింక అతని మీదకి దూకింది. ఇతని అదృష్టం బాగుండి ఇతను ఒక అడుగు వెనక్కే ఉన్నాడు. అలా కాకుండా ఒక అడుగు వెదరికి ఉండి ఉంటే జింక తోసేసేది. జారలో ఉన్నంత మాత్రాన పిల్లి పులి అవదు. కానీ ఇక్కడ ఈ పిల్లి పులి మాదిరిగా కుక్కల గుంపు మీదకి గొడవకి దిగింది. పిల్లి ధైర్యాన్ని చూసి కుక్కల గుంపు కూడా షాక్ అయ్యాయి. జూన్ 2024 కాలిఫోర్నియాలో ఒక ఆమె సాయంత్రం సమయంలో తన కుక్కను తీసుకుని అలా పాక్కెళ్ళింది. అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఒక ఎలుగుబంటి సైడ్ నుంచి నమస్తే అక్కయ్య బాగున్నారా అని షాక్ ఇచ్చింది. కోతి ఉరకడం గెంతడం చూశారు. అయితే అది నడవడం పరిగెట్టడం ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూడకపోతే ఈ వీడియో క్లిప్ మీకోసమే. వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.